దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరవచ్చిన దేవుని సంఘమంతటికి, దేవుని బిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని కీర్తనాకారుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనందరం కూడా ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, అలాగే నూతన మాసాన్ని బట్టి ప్రభుని ఘనపరుస్తూ మనందరం కూడా ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందామా? అందరం కూడా తలలు వంచినట్లయితే కళ్ళు మూసుకుని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా ప్రభువువు, మా రక్షకుడవు, మా జీవితాలను రక్షించినటువంటి గొప్ప దేవుడువు నాయనా. మా జీవితాల్లో ఇంతవరకు నువ్వు చేసిన కార్యములన్నిటిని బట్టి వందనాలు. గతించిన 7 మాసాలు కూడా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన మాసములో తండ్రి మేమందరమును కూడా మొదటి వారంలోనే నీ సన్నిధానంలో చేరి నిన్ను ఘనపరిచే, నిన్ను ఆరాధించేటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. మా 3 సంఘాల బిడ్డలను మీరు కాచి కాపాడినందుకు వందనాలు. బలహీనతలు కలిగినా కూడా మీరు స్వస్థపరుస్తూ వచ్చారు. అలాగే ఇబ్బందులు కలిగిన కష్టాలలో ప్రభువా మీరు పోషిస్తూ వచ్చారు, అద్భుతాలు చేస్తూ వచ్చారు, మా ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా కృపగలిగిన దేవ, దైవాత్మ, ఈ దినపు ఆరాధన కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మేమందరమును కూడా మా గృహాల్లో దేవ మేము చేరి ఏక మనసులతో, ఐక్యత హృదయాలతో మేము నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ దివ్యమైన సన్నిధి, నీ ఆత్మ అభిషేకము దేవ మీరు మాకు అనుగ్రహించండి. మేము ఆరాధిస్తున్నటువంటి మా గృహాలు నీ ఆత్మ శక్తి చేత నింపబడునుగాక, నీ అభిషేకపు దేవ స్వాధీనంలో ఉండునుగాక. దేవ నీవే దీవించండి. దేవా మేము పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునండి. మా అంతరంగాల్లో ఉన్న కృతజ్ఞతను మేము అర్పిస్తూ ఆరాధనాపూర్వకంగా సమర్పిస్తూ ఉండగా మీరు అంగీకరించమని అడుగుతూ ఉన్నాము. నీ దివ్య వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ దినాల్లో మాకు ఏది అక్కరో, ఏది అవసరమో అది మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మా హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. ఎందుకంటే నువ్వు మాట్లాడువాడువు, ఎవరికి వారి సందర్భానుసారంగా నువ్వు మాట్లాడువాడువు నాయన. కాబట్టి నీవే అద్భుతంగా దర్శించమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే బలహీనలను ముట్టండి, కృంగిన వారిని దర్శించండి, బలపరచండి, నీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా ప్రభువా, ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ తెచ్చుకొనండి. ఈరోజు నీవు ఒక్కడవే మహిమపరచబడాలి. మేమందరము కేవలము నిష్ప్రయోజకులమైన దాసులము. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి ఈ ఆరాధన ద్వారా మమ్మలను, అలాగే ప్రభువా మా కుటుంబాలను ఆస్వాదించండి, మా సంఘమంతటిని దీవించండి, దైవాశీర్వాదాన్ని అనుగ్రహించండి. నీవే ఈ ఆరాధన అంతటి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకున్నామని సమస్త మహిమను నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో మనందరం కూడా కొన్ని పాటలు పాడుతూ ప్రభుని ఘనపరుస్తాం. ఆ కీర్తనీయుడిని మనందరం కూడా ఆరాధన చేస్తాం, ప్రభుని మహిమపరుస్తాం. అందరూ బాగున్నారు కదా? మరి 2020 సంవత్సరం 7 మాసాలు గతించిపోయినాయి. 8వ మాసం మొదటి వారంలో మనమున్నాము. మరి ఈ నెల మొదటి పునరుద్ధాన దినములో దేవుడు మనలందరినీ కూడా నడిపించాడు. మరి దేవునికి వందనాలు చెల్లిస్తామా? మనందరము కూడా మన కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడుతూ మనందరం కూడా చప్పట్లు కొడుతూ బిగ్గరగా పాడుతూ దేవుని నామాన్ని ఉన్నతపరుస్తాం.
నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మనందరం కూడా మరొక పాట పాడుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. గతించిన 7 మాసములు కూడా దేవుడు మనలను కాపాడి భద్రపరిచి మనము ఎవరికి భయపడకుండా మన చేయి విడివని దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించిన ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరం కలిసి ఈ పాట పాడుకుందాం. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణమిత్రము,
నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణమిత్రము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు, నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చంతగా సాగెదన్, నిత్యము నీపై ఆనుకొని నిశ్చంతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును. స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణమిత్రము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణమిత్రము, నేను ఎవరికి వెళతును, నా చేయి విడువని దేవుడుండగా నేను
భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. 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 ఆయన మన జీవితాల్లో చేసిన కార్యములకు మనము ఏమి అర్పించినా కూడా ఆయన రుణమును మనం తీర్చుకోలేము. ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా మనమున్న స్థలంలోనే లేచి నిలబడి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా అనే పాట పాడుతూ మన కుటుంబాలలో మన హృదయపూర్వకమైన ఆరాధనను ఆ ప్రభుకి అర్పిస్తాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన బలపరచావు, నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, దేవాతి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాపమెరుగని నీవు పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చి రక్తము కాచి నీ సొత్తుగా మమ్ము చేసావు. ఏ పాపమెరుగని నీవు
పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చి రక్తము కాచి నీ సొత్తుగా మమ్ము చేశావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. మనందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం. మనల్ని దీవించిన ఆ దేవాతి దేవునికి, మనల్ని కాపాడిన ఆ దేవునికి మనందరం కూడా, చిన్నలు పెద్దలు అందరము కూడా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు దేవా, నన్ను అంచెలంచెలుగా దీవించినందుకు వందనాలయ్యని ఆ ప్రభుతో మనందరము కూడా దేవుని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కొనియాడదాం. పిల్లలు పెద్దలు అందరము కూడా దేవుని సంగమా, ఇది ఆరాధించే సమయము. మనందరం కూడా ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఉన్నతపరుస్తాం. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ ఈ సమయం ప్రార్థించే సమయం కాదు, ఇది దేవుణ్ణి ఆరాధించే సమయం. దేవుని సంగమా, ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని నామాన్ని ఉన్నతపరుస్తాం. మనల్ని అంచెలంచెలుగా మనల్ని దీవించాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. బలహీనులమైన మనలను మనం త్వరగా అలసిపోయేవారము, త్వరగా బలహీన పడిపోయేవారము, అలాంటి మనలను తన బలముతో నింపుతూ ఉన్నాడు. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో నుండి ప్రతి అవసరతను కూడా తీరుస్తూ ఉన్నాడు కదా. యేసయ్యా నీకు వందనాలని చెప్దామా. యేసయ్యా నీకు వందనాలయ్యా, మంచి దేవా నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన కార్యములను, నువ్వు చేసిన మేళ్లను ఈ ఉదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించటానికి నీ పాదాలు ఎద్దుకు వస్తూ ఉన్నాను, నిన్ను స్తుతించటానికి వస్తూ ఉన్నానని అందరము కూడా మన హృదయములు తెరచి మన మనస్సుతో మన ఆత్మతో ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు ఈ సమయంలో మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఎందుకంటే నీవు నేను చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనది. దేవుడు మన ఆరాధనను బట్టి ఆనందించేవాడు, ఆయన ఇష్టపడేవాడు. కనుక దేవుని బిడ, దేవుని సంఘమా, మనందరము కూడా దేవుని ఆరాధన చేద్దాం. నీ ఆరాధనను బట్టి, నీ హృదయపూర్వకమైన ఆరాధనను బట్టి ఆ యేసయ్య ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆనందించనై ఉన్నాడు. మన ఆరాధన బట్టి ఆ దేవుణ్ణి సంతోషపరుస్తామా, ఆ దేవుణ్ణి ఉన్నతపరుస్తామా. యేసయ్యా నీకే వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు నైనా. మా రక్షణకర్త, మా విమోచకుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. మా విమోచకుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు. అనునిత్యము కూడా మా జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నావు. అనునిత్యము కూడా మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు దేవా. ఈ భయంకరమైన దినాలలో ఎంత క్షేమంగా మమ్మల్ని ఉంచావు నాయనా. దేవా ఎంత క్షేమకరమైన స్థితిని మాకు దయచేసావు. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా మా పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉన్న దేవుడవైనందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను దేవా. నీలాగున మా పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎవరునూ కూడా లేరు నాయనా. నువ్వు మంచి దేవుడవయ్యా, మా పట్ల నువ్వు శ్రద్ధ కలిగిన దేవుడవు. నిత్యము కూడా నీ కను దృష్టిని మా మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
నీకే. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మా రక్షణకర్త, మా రక్షణకర్త, మారని మా దేవా, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప, మహిమా స్వరూప, మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా నీకే. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా 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 నీకే, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవా, మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించున్న మహిమా స్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహిమా ఘనత ప్రభావములు పొందదగిన మా యేసయ్య, నీవొక్కడివే స్తుతికి, ఆరాధనకు, పూజకు అర్హుడువై ఉన్న దేవుడివైనందుకు నేను స్తుతిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మా ఆరాధనను స్వీకరించినందుకు నేను స్తుతిస్తూ మరొకసారి మా హృదయపూర్వకమైన ఆరాధనను, కృతజ్ఞతను నీ పాదముల యొద్ద సమర్పిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన క్రీస్తులో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. ఇంతవరకు మనము ప్రభుని ఆరాధించాం, ప్రభుని గణపరిచాం.
ఆ దేవుని సన్నిధిని మనము ఆనందించాం. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అనే లేఖనం సెలవిస్తున్నది. ఆయన సన్నిధి కంటే మన జీవితాల్లో కోరదగినది మరేది కూడా లేదు. అలాంటి సన్నిధిని మీరు కూడా ఆనందించారని, అనుభవించారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ సమయంలో రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. బలహీనత కలిగిన వారు, అలాగే మన చుట్టూ ఎంతోమంది, కొంతమంది సేవకులు కూడా, అలాగే క్రైస్తవులు కరోనాతో బాధపడేవారు ఉన్నారు. అలాగే మన చుట్టూ చాలామంది మన ప్రాంతాల్లో, మనమున్న ఏరియాల్లో కరోనాతో బాధపడేవారు, ఆయా సమస్యల చేత, సీజనల్ వ్యాధుల చేత బాధపడేవారు ఉన్నారు. అట్లాంటి వారి కొరకు ప్రార్థన చేద్దామా? సంఘముగా దేవుడు మనకు బాధ్యతనిచ్చాడు, వారి గురించి ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా హృదయపూర్తిగా మనం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో నువ్వు కూడా బలహీనంగా ఉంటే దేవుని స్వస్థతను ఎక్స్పెక్ట్ చేయి. మన దేవుడు యెహోవా రాఫా, స్వస్థపరచువాడు. ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందితిమి అని పేతురు తన పత్రికలో చెప్తున్నాడు. కాబట్టి మనం నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, అలాగే మన సంఘ బిడ్డలను, బయట వారిని కూడా దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలు వంచి నిజంగా విశ్వాసంతో మనం అడుగుదాం. ఇతరుల కొరకు మనము ఈ బలహీనతల చేత, కరోనా చేత, అలాగే సీజనల్ వ్యాధుల చేత బాధపడే వారి కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. దేవుడు చేయలేని కార్యాలంటే ఏవి కూడా లేవు. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారివైన దేవ, ఈ సమయంలో మేమందరమును కూడా నీ పాదముల యొద్దకు నువ్వు అనుగ్రహించిన నీ నామంలో వస్తూ ఉన్నాం. నా నామమున మీరు ఏది అడిగనను దానిని నేను మీకు చేతును అని సెలవిచ్చావు. నీ నామములో నీ పాదముల యొద్దకు వచ్చి ధైర్యముగా అబ్బా తండ్రి అని అడిగే అవకాశం ఇచ్చావు కదా. ఈ సమయంలో తండ్రి, మేమందరమును కూడా ఒకే సంఘముగా బలహీనుల కొరకు, అలాగే కరోనా వ్యాధితో బాధపడే వారి కొరకు మేము ప్రార్థన చేయడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. మా సంఘములో దేవా ప్రభువా, బలహీనలను మీరు దర్శించండి. యేసు నామములో ఆయా బలహీనతల చేత, నొప్పుల చేత, రుగ్మతల చేత బాధపడే వారిని యేసు నామములో, వారి యొక్క దేహాల్లో ఉన్న ప్రతి బలహీనతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. నొప్పి నుంచి, రుగ్మత నుంచి, వ్యాధి నుంచి విడుదల కలుగునగాక. ఎంతోమంది జ్వరాల చేత, దేవ జలుబు దగ్గుల చేత బాధపడుతున్నారు. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవ నీవే సంపూర్ణంగా ముట్టండి. దేవ అలాగే మా సేవకులు కొంతమంది, అలాగే క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది దేవ మా ప్రభువా కరోనాతో బాధపడుతున్నారు. యేసు నామములో దేవ వారి దేహంలో ఉన్న వైరస్ను గద్దిస్తూ ఉన్నాము. దేవ యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. యేసు నామములో ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాము. దేవ అలాగే మా ప్రాంతాల్లో ఎంతోమంది లోకస్తులు దేవ ఈ కరోనా భయంతో ఉన్నారు. దేవ వారి అంతరంగాల్లో ఉన్న భయాన్ని యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. ఒకవేళ కరోనాతో బాధపడేవారు ఉన్నట్లయితే, పాజిటివ్ కేసులు ఉన్నవారైతే యేసు నామములో దేవ వారి దేహాల్లో స్వస్థత కలుగునట్లుగా యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాం. దేవా నువ్వు సర్వ సృష్టికర్తవు, సమస్తము కూడా నీ స్వాధీనంలో ఉన్నాయి నాయన. నీకంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. నిశ్చయముగా స్వస్థపరచగలిగిన వాడు. వారి పక్షంగా మేము ప్రార్థిస్తూ ఉండగా యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. యేసు రక్తమే జయం. నీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, నీ సంపూర్ణమైనటువంటి స్వస్థతను వారికి అనుగ్రహించండి. నీ గాయపడిన హస్తంతో ఇప్పుడే తాకమని అడుగుతున్నాం. ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. యేసు రక్తమే జయం. దేవ నువ్వు సంపూర్ణంగా మంచి ఆరోగ్యం చేత నింపండి. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు. దేవ ఈ లోకములో ఉన్నవారు ఎంతోమంది భయపడుతున్నారు. దేవ నువ్వు నిజంగా విడుదల ఇవ్వగలిగిన వాడవని, దేవ వారున్న భయంలో నుంచి ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడవని వారు గుర్తెరిగి దేవని యొద్దకు రాగలుగునట్లుగా కార్యాలు చేయమని అడుగుతూ ఉన్నాం. నీవే మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మా ఆత్మలతో మాట్లాడమని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. విశ్వాసంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఇంకా బాగుపడిన వారు విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుడు తప్పక దైవిక స్వస్థతనిచ్చేవాడు. నువ్వు విశ్వాసంతో అడిగితే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి ప్రార్థిస్తూ ఉందాం.
దేవుడు మీకు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ సమయంలో దేవుని లేఖన భాగాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో, యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనుల హృదయములను కరుగుచేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవనగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచునుండు కానీ నాకెప్పటికీ అట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. మనము చదివిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చదివి ఉన్నాం. మనము ఒక భక్తుని గురించి చదువుతూ ఉన్నాం, కాలేబుని గురించి. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను నది దాటించి కనాను దేశంలోనికి అడుగు పెట్టించాడు. కనాను దేశానికి వెళ్ళారు. కనాన్లో అప్పటికే ఉన్నటువంటి జనులతో వారు యుద్ధం చేస్తూ ఆ ప్రదేశాలను వారు ఆక్రమించుకుంటూ వచ్చారు. ఎరుకోను పట్టుకున్నారు, అలాగే హాయిని పట్టుకున్నారు. ఇలాగో ప్రాంతాలని స్వాధీనం చేసుకుంటూ దేవుడు చెప్పినట్లుగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఆ సందర్భంలో యెహోషువ సమకాలికుడైన కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. వీరిద్దరూ ఫ్రెండ్సే. యెహోషువ దగ్గరకు వచ్చి అంటున్నాడు, కాదేషు బర్నియాలో ఉన్నప్పుడు మనల్ని వేగు చూడడానికి మోషే పంపించాడు. అప్పుడు ధైర్యముగా ఉన్న సంగతిని ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పాను, నువ్వు కూడా అలాగే చెప్పావు. అప్పుడు నాకు మోషే ఆ ప్రదేశాన్ని, నాకు కొండ ప్రాంతాన్ని నాకు ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 ఏండ్లు. నాకు అప్పుడెంత బలం ఉన్నదో ఇప్పుడు అంతే బలం ఉన్నది. కాబట్టి మోషే నాకు వాగ్దానం చేసినట్లుగా నాకు ఆ ప్రదేశాన్ని ఇవ్వు అని అంటున్నాడు. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటి? అక్కడ అంటున్నాడు చూడండి 12వ వచనంలో, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. అది కొండ ప్రదేశము. దానికి హెబ్రోను, దానికి ముందున్నటువంటి పేరు కిరియత్ అర్బా. ఆ హెబ్రోను అనేటువంటిది ఒక కొండ ప్రాంతము. ఇప్పుడు కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అది నాకు కావాలి. ఇప్పుడు కాలేబు వయసు 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 సంవత్సరాల్లో ఆ కొండ ప్రాంతాన్ని ఎక్కి దాన్ని స్వాధీనపరచుకొనగలడా? సరే, ఒకవేళ ఎక్కాడు, స్వాధీనపరచుకోవడానికి అక్కడ ఉన్నది సాధారణమైన మనుషులు కాదు. వారు అనాకీలు, అంటే చాలా ఎత్తు కలిగిన వారు. అప్పటి కాలంలో బహుబలాఢ్యులుగా, బహు ఎత్తలుగా పిలువబడినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే వారిని రాక్షసులుగా పిలిచేటువంటి వారు. వారు జైంట్స్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలాంటి వారిని గెలవడము అంత సులువైనదా అంటే, ఇక్కడ అంటున్నాడు, నాకు అప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే బలం ఉన్నది. నాకు ఆ కొండ ప్రాంతము కావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసే ఒక సత్యం ఏమంటే, కాలేబు దేవుని నిండు మనసుతో వెంబడించాడు. ఈరోజు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మోషే ఏదైతే చెప్పాడో అది కావాలి అని అడుగుతూ ఉన్నాడు. కొండ ప్రాంతాలు దేనికి సూచనగా ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో అవి ఉన్నత జీవన విధానానికి సూచనగా ఉన్నాయి. హయ్యర్ లివింగ్కి సూచనగా ఉన్నాయి. అప్వర్డ్ లివింగ్కి సూచనగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొండ ప్రాంతమును అడుగుతున్నాడంటే నేను ఇంకా ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, కాలేబు క్రైస్తవులమైన మనకందరికీ కూడా సూచనగా ఉన్నాడు.
మనమందరం కూడా ఉన్నతమైన జీవన విధానాన్ని మనం జీవించాలని మన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాంటి ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే కదా మనము లేఖన భాగాలను చదివినప్పుడు అక్కడ కాలేబుకి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోగలిగే శక్తి ఉందంటున్నాడు. ఆ తృష్ణ ఉండడమే కాదు, ఆ పోరాట పటిమ కూడా తనలోనే ఉన్నది. ఆ పోరాడడానికి కావాల్సిన శక్తి కూడా తనకి ఉన్నది. తను అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనందరము కూడా ఉన్నత జీవన విధానాన్ని, లేకపోతే నేను పైకి ఎక్కేవాడిగా ఉండాలి, నేను క్రిందకు వెళ్ళిపోయేవాడిగా ఉండకూడదు. నా క్రైస్తవ జీవితాన్ని నేను ప్రారంభించినప్పుడు నేను పైకి ఎక్కేవాడిగా ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట ఏమంటే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు యేసయ్య బోధించాడు. ఈ 3 అధ్యాయాలను కలిపి సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగము అంటారు. యేసు ప్రభు ఈ దైవరాజ్య సంబంధమైన విషయాలను, ఈ ధన్యతలను, అద్భుతమైన విషయాలను అన్నిటి కూడా ఏదో మైదానాల్లో చెప్పలేదు. ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు అందరికీ చెప్పడం ప్రారంభించాడు. ఆయన కొండ ఎక్కి ఆ విషయాలు బోధిస్తున్నాడంటే యేసయ్య కూడా మనల్ని అలాంటి ఉన్నతమైన జీవన విధానాలను కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా అంటాడు, దేవుణ్ణి అడుగుతూ, దేవా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు అని అంటాడు. అంటే దావీదు కూడా తన జీవితంలో ఉన్నతమైన జీవన విధానానికి ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా, అక్కడికి వెళ్ళడానికి ఎంతో తృష్ణ కలిగి ఉండనట్లుగా తాను కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలముగా మనము ఉన్నతమైన జీవన విధానానికి మనం వెళ్ళడానికి ఆ తృష్ణ మనకున్నదా? మనము కాలేబులాగా మనము ఉన్నతమైన జీవన విధానంలోనికి మనం వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నామా? చాలాసార్లు మనము క్రైస్తవ జీవితాన్ని మనము ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళాలని అప్వర్డ్ లివింగ్ కొరకు మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ప్రారంభిస్తాం, కానీ దినములు గడిచే కొలది, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మనం అప్వర్డ్ లివింగ్కి బదులుగా డౌన్వర్డ్ లివింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనం క్రిందకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని పిలిచింది ఉన్నతమైన జీవన విధానాన్ని కానీ క్రిందకి వెళ్ళిపోవడానికి కోసం కాదు. మనం అలాగ వెళ్ళిపోతున్నామంటే మనము తప్పిపోతున్నాము. అలాగ వెళ్ళిపోతున్నామంటే మనము దేవునిలో దిగజారిపోతూ ఉన్నాము. కాబట్టి కాలేబుకున్నటువంటి తృష్ణ, కాలేబుకున్నటువంటి ఆ జీలు నీకు నాకు ఉన్నదా? మనం అలాంటి జీల్తో క్రైస్తవ జీవితంలో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఇది నాన్న మీకు ఒక వ్యక్తిని గురించి మీ ఎదురుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. లేఖన భాగాన్ని చదువుదాం. ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. మనం చదివిన లేఖన భాగంలో అబ్రహాముని దేవుడు దర్శించాడు. దేవుడు అబ్రహామునికి పిలుపునిచ్చాడు. ఇదిగో నీ ఊరి నుంచి, నీ బంధువుల నుంచి, నీ దేశం నుంచి బయలుదేరి నీవు నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు. దేవుని పిలుపుకి అబ్రహాము లోబడ్డాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, దేవుడు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాము ఎంత విశ్వాసం కలిగిన వాడో అంతే విధేయుడు. విశ్వాసము, విధేయత అనేవి రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. విశ్వాసం కలిగిన వాడు ఎప్పుడు విధేయత చూపుతాడు, విధేయత చూపేవాడు ఎప్పుడు కూడా విశ్వాసంతో బ్రతుకుతాడు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది అని విధేయత చూపకపోతే నీకు విశ్వాసం కూడా లేనట్లే. కాబట్టి ఇక్కడ మనము అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. అయితే ఈరోజు అబ్రహాం గురించి మనం చదవట్లేదు. ఆ 4వ వచనం 2వ భాగంలో అక్కడ ఏం రాయబడిందంటే, లోతు అతనితో కూడా వెళ్ళెను. లోతు మనకు తెలుసు, తన అన్న కుమారుడు. తాను కూడా అబ్రహాంతో పాటు బయలుదేరాడు. తాను అబ్రహాంతో పాటు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి దేవుని పిలిపేమీ లోతుకు రాలేదు. కానీ అబ్రహాము పిలుపులో తాను కూడా పాలు పొందాడు. అబ్రహాం ఎలాగైతే సొంత దేశాన్ని, అక్కడ ఉన్నటువంటి భూములను, బంధువులను విడిచిపెట్టి తాను బయలుదేరాడో, లోతు కూడా అవన్నీ విడిచిపెట్టి వెళ్ళడానికి తాను బయలుదేరాడు. తన బంధువైనటువంటి అబ్రహాము దేవుని పిలుపునందుకుని ఉన్నతమైన జీవన విధానానికి జీవించడానికి బయలుదేరితే, లోతు కూడా అదే ఆశతో నేను కూడా ఉన్నతమైన జీవన విధానాన్ని జీవించడానికి బయలుదేరుతున్నానని వెళ్ళాడు.
వీరిద్దరూ కూడా బయలుదేరి వారి జీవనాన్ని సాగించి కనాను దేశానికి వచ్చినట్లుగా 12వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అయితే దేవుడు అంతకంతకు అబ్రహామును దీవిస్తూ వచ్చాడు. అబ్రహాము కూడా అంతకంతకు తాను ఎదుగుతూ తాను దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చాడు. కానీ లోతు జీవితం అలాగ లేదు. లోతు జీవితము ఉన్నతమైన జీవన విధానానికి బదులుగా తాను డౌన్వర్డ్ లివింగ్లోకి వెళ్ళిపోయాడు. తాను ఒక విధంగా చెప్పాలంటే ఆశీర్వాదాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మరి అబ్రహాము ఉన్నప్పుడు తాను కూడా ఆ జీవన విధానంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కానీ తాను అక్కడికి వెళ్ళడానికి బదులుగా తాను కిందకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. మనం చదివిన లేఖన భాగంలో పేతురు లోతుని ఉదాహరణగా చూపిస్తున్నాడు. భక్తిహీనులతో జతకట్టి తాను జీవన విధానాన్ని తాను ఉన్నతంగా జీవించాలని ఆశతో బయలుదేరినటువంటి లోతు ఇప్పుడు తాను క్రిందకు వెళ్ళిపోయినట్లుగా తన జీవితాన్ని నొప్పించుకుంటూ ఆత్మలో సంతోషం లేనివాడుగా, అంతరంగంలో ఆనందం లేనివాడుగా, జీవితంలో ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు తెలుసు అబ్రహాము అనేక విశ్వాసులకు మూలపురుషుడైతే ఇతడు శాపగ్రస్తులైనటువంటి వారికి మూలపురుషుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరిగింది? వారిద్దరూ ఒకేసారి బయలుదేరారు. ఇతను కూడా ఉన్నతమైన జీవన విధానంతో కలిగి ఉండాలని బయలుదేరాడు. ఒక వ్యక్తి బాగా దీవించబడ్డాడు, ఒక వ్యక్తి చాలా డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోయాడు. తాను క్రిందకి చాలా దిగజారిపోయాడు. మనందరం కూడా మంచి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తాం. మన ప్రారంభాలు అందరికీ మంచిగానే ఉంటాయి. నేను కూడా ఉన్నతంగా దీవించబడాలని, మనం కూడా భక్తులను మనం చదువుతున్నప్పుడు వారి గురించి వింటున్నప్పుడు మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఉంటాం. మనకి ఆ జీల్, ఆ తృష్ణ మనకు ఉంటుంది. కానీ మనము మన జీవిత కాలంలో ముందుకు కొనసాగేటప్పుడు మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరిగా లేకపోవడము, మనము దేవునితో సరిగా నడవకపోవడాన్ని బట్టి చాలాసార్లు మనము ఉన్నత స్థాయిలోనికి వెళ్ళడానికి బదులుగా క్రిందకు వెళ్ళిపోతూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ లాక్డౌన్ దినాల్లో మందిరాలు లేవు, మరి ఆరాధనలు ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి. ఈనాడు కలవడానికి అవకాశం లేదు, సంబంధాలు లేకుండానే చాలామంది సంఘాల్లో బ్రతుకుతూ ఉన్నారు. కొన్నిసార్లు మాట్లాడదామని ఫోన్లు చేసినా మాట్లాడుకోకుండా సహవాసానికి దూరంగా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఉన్నత జీవన విధానాన్ని కలిగి ఉండాలని కోరుకున్న నీవు ఏ స్థితిలోనికి వెళ్తున్నావు? నీవు క్రిందకి దిగజారిపోతున్నావా? ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్తున్నావా? నీవు అబ్రహాములాగా దేవుని చేత దీవించబడి ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? లేకపోతే లోతు వలె డౌన్వర్డ్ లివింగ్లోకి వెళ్ళిపోతూ నీవు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? మనందరం కూడా దేవుని కొరకు జీవించాలి. దేవుని చేత మనందరం కూడా దీవించబడాలి. హల్లెలూయా! మనందరం కూడా దీవించబడాలి. అందుకనే మనము ఆయన కొరకు జీవించే జీవన విధానంలో ఉన్నతమైన జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలి. కాలేబోలే నాకు ఆ కొండ కావాలని నువ్వు నేను అడగాలి. అయితే మనము ఆ ఉన్నతమైన జీవన విధానానికి వెళ్లకుండా మనం ఎందుకు కిందకు వెళ్తున్నాం? లోతు ఎందుకు కిందకు వెళ్ళిపోయాడు? మీకు ముఖ్యంగా 3 విషయాలను మీ ఎదురుకు తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా లేఖన భాగాన్ని చదువుదాం. ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం నుండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండును. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసును. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయిరి. మనం చదివిన లేఖన భాగంలో అబ్రహాము అలాగే లోతు ఇద్దరు కూడా 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారు కరువు కలిగినప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు. అక్కడ ఐగుప్తులో అబ్రహాముకి శ్రమలు కలిగి అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు మరలా కనానుకు వచ్చారు. కనాన్లో వారు జీవించడం ప్రారంభించిన దేవుడు వారిని బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఇద్దరికి ఈ పశు సంపద పెరిగిపోతూ ఉన్నది. అలాగే వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఎక్కువ అవడమే కాదు,
సమస్యలు కూడా వస్తున్నాయి. ఏదైనా ఎక్కువ మంది అయ్యేటప్పుడే సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని అబ్రహాం గొర్రెల కాపులకు, లోతు గొర్రెల కాపులకి గొడవ అవుతుంటే అబ్రహాం లోతుని పిలిపించి అంటున్నాడు, ఇదిగో లోతు, మన ఇద్దరం బంధువులు కనుక కొట్లాడుకోకూడదు, మనం పోట్లాడుకోకూడదు. ఈ దేశము నీ ఎదుట ఉన్నది కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. నీవు కుడివైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, లేదు నువ్వు ఎడమ వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తాను. నీకే అవకాశం. చూడండి అబ్రహాం ఎంత మంచి అవకాశం ఇస్తున్నాడు. అబ్రహాం ఈ అవకాశం ఇచ్చేసరికి లోతు తాను చూచాడు, కన్నులెత్తి చూడగా, ఆ మాట అక్కడ రాయబడింది. లోతు కన్నులెత్తి చూచినప్పుడు తనకి యోర్దాను నది ప్రాంతం అంతా కూడా కనబడింది. యోర్దాను నది ప్రవహించే ఆ ప్రాంతంలో అంతా కూడా కనబడింది. ఆ ప్రాంతం అంతా కనబడినప్పుడు అది చాలా నచ్చింది. అప్పుడు తాను అక్కడి నుంచి వారిద్దరు కూడా ఒకరికొకరు వేరైపోయిరి. ఆ మాట స్పెసిఫిక్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అంటే వారిద్దరి మధ్య ఇక సంబంధం లేదు, వారు వెళ్ళిపోయారు. సంబంధం లేదు, వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా లోతు తాను ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్లకుండా డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ఈ చోస్ టు లివ్ ఏ నాన్ రిలేషనల్ లివింగ్, సంబంధాలు లేనటువంటి జీవితాన్ని తాను ఎన్నుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకు తెలుసు అబ్రహాం ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో వెళ్ళిపోయారు. మనకు తెలుసు ఇద్దరు వేరైపోయారు. ఇద్దరు వేరైపోయినట్టు ఇక సంబంధాలు లేవా? సంబంధం లేనట్టుగానే ఉన్నాయి. ఇక్కడ సంబంధాలు లేకపోవడము అంటే అబ్రహాము అలాగే ఉండాలి, లోతు అలాగే ఉండాలి. కానీ అబ్రహాం అలాగే లేడు, కానీ లోతు మాత్రం అలాగే ఉన్నాడు. అబ్రహాము అక్కడ సొదొమ గొమొర్రాలని రాజులు వచ్చి ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళిపోయారు, లోతును కూడా తీసుకువెళ్ళిపోయారు అనుకున్నప్పుడు అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి మరలా అంతా కూడా వెనక్కి తీసుకొచ్చాడు. లోతు ఆస్తి అంతా కూడా వెనక్కి తీసుకొచ్చాడు. అంటే అబ్రహాముకి లోతు పైన మనస్సు ఉంది, కానీ లోతుకి అబ్రహాం పైన మనస్సు లేదు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే సంబంధాలు లేని జీవితాన్ని జీవించడానికి పూనుకుంటామో అక్కడే ఆశీర్వాదం మనం కోల్పోతాం. దేవుని బిడ్డలారా, అసలు క్రైస్తవ జీవితమే సంబంధాలు కలిగిన జీవితం. నీకు నీ దేవునితో నీకు సంబంధం ఉండాలి, నీకు నీ సంఘముతో నీకు సంబంధము సహవాసం ఉండాలి, నీకు నీ సంఘ కాపరితో నీకు సంబంధము నీకు ఉండాలి, అలాగే సహవాసం ఉండాలి, అలాగే నీకు నీ తోటి విశ్వాసులతో మంచి రిలేషన్ ఉండాలి, అలాగే నీకు నీ కుటుంబంతో మంచి సహవాసం ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఇన్ని సంబంధాలు ఉండాలి. క్రైస్తవ జీవితమే సంబంధాలతో కూడింది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి ఈ కరోనా దినముల్లో, ఈ కోవిడ్-19 ఈ లాక్డౌన్ దినాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఎవరితో సంబంధం ఉంది? నీ దేవునితో సంబంధం ఉందా? దేవునికి ప్రార్థన చేసి ఎన్ని నెలలైంది? దేవుని బైబిల్ గ్రంథాన్ని చదివి ఎన్ని నెలలైంది? దేవుని సహవాసంలో, సంఘ సహవాసంలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి, నువ్వు కలిసి ఎన్ని రోజులైంది? అలాగే నీ తోటి విశ్వాసులకి లేకపోతే నీ స్నేహితులకి, తెలిసినటువంటి వారికి కనీసం ఫోన్ చేసి ఎన్ని రోజులైంది? అంటే నీవు ఈ దినాలు ఈ పరిస్థితులను బట్టి నిన్ను వేరు చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు. నీవు ఉన్నత జీవన విధానంలోనికి వెళ్ళలేవు. ఇలా ఉంటే నీవు లోతు వలె డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోతావు. చూడండి, పరిస్థితులు వాస్తవానికి మనకి పరిస్థితులు అలాగొచ్చాయి. దాని అర్థము సంబంధాలు తెంచుకుని బతకడం కాదు. మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘములో ప్రతి దినము ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది పాలు పొందుతున్నారు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీకు ఎవరితో సంబంధం ఉన్నది? నీ దేవునితో సంబంధం ఉందా? అలాగే నీ సంఘ కాపరితో నీకు సహవాసం ఉన్నదా? నీ తోటి వారితో నీకు మంచి సహవాసం ఉన్నదా? దేవుని బిడ్డలారా, లోతు వలె మనం కూడా అప్వర్డ్ లివింగ్ వెళ్ళడానికి బదులుగా కిందకి వెళ్తున్నాం. కారణం ఏమంటే మనందరం కూడా ఈ పరిస్థితులను బట్టి మనల్ని మనం వేరు చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, సంబంధాలు లేని క్రైస్తవ జీవితము ఎప్పటికీ దీవించబడదు. నీ సంబంధం అంతా దేంతో ఉందో చెప్పిన? సెల్ ఫోన్తో. ఫేస్బుక్లు, వాట్సాప్లు, టిక్టాక్లు ఇప్పుడు లేవు. కోవిడ్-19 వల్ల టిక్టాక్లు ఎగిరిపోయాయి. ఇప్పుడు దాని బదులు ఎన్నో వచ్చేసాయి. షేర్ చాట్స్ అని వచ్చాయి, చిట్ చాట్స్ అని వచ్చేసాయి, ఎన్నో వచ్చేసాయి. ఎంత బిజీ నువ్వు! ఆరాధన కూడా చూడలేనంత బిజీ, దేవునితో సహవాసం చేయలేనంత బిజీ. కొంతమంది అయితే పనుల్లో నిమగ్నమైపోయారు. ఇక పొద్దు నుంచి సాయంత్రం వరకు పనుల్లోనే దేవునితో మాట్లాడి, దేవునితో ప్రార్థన చేసి, దేవునితో సహవాసం చేసి, సంఘంతో సహవాసం చేసి కొన్ని నెలలైపోయింది. ఈ రోజు వరకు సహవాసం లేనివాడుగా ఉంటున్నావు. నువ్వు ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్తున్నావా, లేకపోతే డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్తున్నావా? పరిస్థితులు వారిని వేరు చేసే, కానీ అబ్రహాము లోతుని సంబంధం తెంచుకోలేదు, కానీ లోతు అబ్రహాంతో సంబంధం తెంచుకున్నాడు. అబ్రహాము ఆ లోతుకు ప్రమాదం కలిగినప్పుడు వెళ్ళి రక్షించాడు. అలాగే దేవుడు వచ్చి ఆ ప్రాంతాలను నాశనం చేయబోయేటప్పుడు కూడా
లోతు పక్షాన విజ్ఞాపన చేశాడు. అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, కనీసం 10 మంది ఉంటే రక్షిస్తావా? అబ్రాహాము అనుకుని ఉంటాడు, బహుశా వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కలిగినా కూడా మొత్తం 10 మంది ఉంటారు, 10 మంది అన్న రక్షిస్తావా? ఎందుకు అడగాలి? అబ్రహాముకి సంబంధాల విలువ తెలుసు, కానీ లోతుకు తెలియదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత దూరముగా సంబంధాలకి నువ్వు దూరంగా ఉంటావు, నీ దేవునికి దూరంగా ఉంటావో అంతగా నువ్వు నష్టపోతావు. ఇక్కడ లోతు అబ్రహాం నుంచి దూరం అయిపోవడం కాదు. లోతు అబ్రహాముని తను అనుకుంటున్నాడు, అబ్రహాం నుంచి నేను దూరం అయిపోయాను అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి దేని నుంచి దూరం అయిపోయాడో తెలుసా? మొట్టమొదటిగా తనను నడిపించినటువంటి ఆత్మీయ నాయకుడి నుంచి దూరం అయిపోయాడు. అబ్రహాము లోతుకి ఆత్మీయ నాయకుడు. అబ్రహామును బట్టే లోతు విశ్వాసంలోనికి వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ స్పిరిచువల్ అథారిటీలో నుంచి బయటకు వస్తున్నాడు, ఆయన నాయకత్వంలో నుంచి బయటకు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ స్పిరిచువల్ అథారిటీ కింద ఉన్నావు నువ్వు. నీ స్పిరిచువల్ లీడర్తో ఆ రిలేషన్ ఉందా? కొంతమంది మన సంఘమే కానీ నా వర్తమానాలు వినట్లే. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, ఆ వర్తమానాలు వింటున్నారు. నీ స్పిరిచువల్ లీడర్ నేను, నాతో నీకు సహవాసము, నాతో నీకు సంబంధం లేనప్పుడు దేవుని ఆశీర్వాదం ఎక్కడి నుంచో రాదు, నీకు ఎక్కడి నుంచో రాదు. ఆ అథారిటీ కింద లేనంత వరకు దేవదీవెన కలగదు. లోతు తాను దినదినము ఎందుకు నొప్పించుకుంటూ అలాంటి భయంకరమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడో తెలుసా? తాను అబ్రహాం నుంచి వేరే అయిపోయాడు అనుకున్నాడు, కానీ ఆ అథారిటీ, స్పిరిచువల్ అథారిటీలో నుంచి బయటకు వచ్చేసాడన్న సంగతి తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము దేవుని అధికారంలో నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం, ఆ స్పిరిచువల్ అథారిటీలో నుంచి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అది నీకు ఆశీర్వాదం కాదు, అది అస్సలు దీవెన కాదు. అంత మాత్రమే కాదు, లోతు వాస్తవానికి తాను అబ్రహాం నుంచి వచ్చేసాడు అనుకుంటున్నాడు, కానీ అతడు ఆత్మీయ నాయకుడి నుంచి దూరం అవడమే కాదు, ఆత్మీయ అధికారం నుంచి దూరం అవడమే కాదు, తాను ఆత్మీయ సహవాసం నుంచి దూరం అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, తనకి ఆత్మీయత గురించి బోధించేది ఎవరు? సహవాసాన్ని గురించి బోధించేది ఎవరు? ప్రార్థన చేసుకొని చెప్పేది ఎవరు? తప్పిపోతూ ఉంటే ఇలా ఉండు అని చెప్పేది ఎవరు? ఎవరు లేరు. ఏదో సహవాసం, సంఘంలో ఉన్నంత వరకన్నా భయం ఉంటుంది, ఇలా వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, అది చూడకూడదు, ఇది చేయకూడదు. మనము నెట్ బ్యాలెన్స్ చేసుకుంటాం, అయిపోయేంత వరకు సినిమాలు చూస్తూనే ఉంటారు. సహవాసం లేదు. ప్రొద్దున సాయంకాలము ఉదయం 5 గంటలకి, 11 గంటలకి, రాత్రి 6:30 గంటలకి రోజు జూమ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ దాంట్లో కలవడానికి నెట్ బ్యాలెన్స్ ఉండదు. ఎందుకు ఉండదంటే సినిమాలు చూస్తూ ఉంటే ఎందుకు ఉంటుంది? నీవు సహవాసంలో, నీకు ఇతరులతో సహవాసం ఏది? ప్రతిరోజు కలుసుకొని చక్కగా ఇతర విశ్వాసాలతో కలిసి మనం సహవాసం చేస్తుంటే నువ్వు ఎవరితో చేస్తున్నావు సహవాసం? ఇప్పుడు నీ స్నేహితులు ఎవరు? ఈ లాక్డౌన్ దినాల్లో నీకున్నటువంటి స్నేహితులు ఎవరు? నీతో సహవాసం చేసేటువంటి వారు అన్యులా? చూడండి లేఖన భాగం ఏం చెప్తూ ఉన్నదో. లేఖన భాగం ఏం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండుకొడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నీ సహవాసం ఎవరితో? అవిశ్వాసులతోనా, లోకస్తులతోనా, లేకపోతే నీకు విశ్వాసంలో లేనటువంటి వారితోనా నీ సహవాసం? అందుకని అంటున్నాడు, వెలుగుకి చీకటి ఏం పొత్తు? ఏది నీ సహవాసం? ఆత్మీయ సహవాసం లేక ఎన్ని నెలలైంది నీకు? సంఘాలు కలుసుకోవట్లేదు, కానీ ఎంతోమంది ఆత్మీయ సహవాసంలో పెంచబడుతూ ఉన్నారు, ప్రతిరోజు ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు, ఆత్మీయమైనటువంటి గైడెన్స్లో బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు? లోతు తప్పిపోయాడు, లోతు వెళ్ళిపోయాడు. ఆత్మీయ నాయకత్వంలో నుంచి, ఆత్మీయ అధికారం నుంచి పక్కకు తప్పిపోయాడు. తనకి ఇప్పుడు తనపైన ఎవరు బాస్ లేరు, ఇక ఎవరు లేరు. అలాగే ఆత్మీయ సహవాసం నుంచి కనీసం తోటివారు కూడా లేరు. ఇప్పుడు అబ్రహాం అంటే అబ్రహాం కింద ఉండే దాసులు ఉన్నారుగా, ఎలియాజరు ఉన్నాడు, కనీసం ఎలియాజరు అన్న చెప్పడానికి ఎలియాజరు కూడా లేడు ఇప్పుడు. కారణం ఏమంటే తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కూడా, సహవాసంలో నుంచి. అందుకే కదా హెబ్రీలు రాసిన పత్రికలో అంటాడు చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ? సమాజంగా కూడుకోండి ఎక్కువగా. ఎందుకంటే ఆయన రాకడ దగ్గరగా ఉన్నది. ఆయన దినం వస్తుందని తెలుసుకున్నప్పుడు ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన కరోనా దినాల్లో ఇవన్నీ అవి భయంకరమైనవి తెలిసినప్పుడు మరి ఎక్కువగా కలుసుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాం? మరి ఎక్కువగా దూరం అయిపోతున్నాం.
సహవాసాన్ని మరీ ఎక్కువగా దూరం అయిపోతున్నావు. కనీసం ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తి తిరిగి మరలా మాట్లాడలేనంత దూరంలో ఉంటున్నావు. వాస్తవానికి ఈరోజు దూరం అనే పదం దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ డిస్టెన్స్ నౌ. ఎందుకంటే అమెరికాకి వెళ్ళడానికి కూడా ఎన్ని వేల కిలోమీటర్లు చాలా దూరం అని చెప్పేకి లేదు. ఎందుకోసమంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే అక్కడ దిగుతావు. మాకు ప్రతిరోజు పాస్టర్స్కి 9 నుంచి 10:30 వరకు ప్రతిరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతిరోజు అమెరికా నుంచి ప్రతి సోమవారము అలాగే ప్రతి బుధవారము 2 దైవ సేవకులు, అలాగే నిన్నటి దినమందు ఒక దైవ సేవకుడు ప్రతి వారము ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. కానీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. దేవుని నిజంగా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దూరానికి పదం లేదు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు. ఫోన్ చేసినా మనం మాట్లాడం, తిరిగి చేయాలనేది కూడా మనకి తెలియదు. సహవాసంకి నువ్వు ఎంత దూరం ఉన్నావు. లోతు ఆత్మీయ నాయకత్వం నుంచి అధికారం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. లోతు ఆత్మీయ సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, లోతు ఆ స్పిరిచువల్ కవరింగ్, ఆత్మీయమైనటువంటి కాపుదల్లో నుంచి వెళ్ళిపోయాడు. అబ్రాహాము నుంచి వెళ్ళిపోవడం అంటే మూటగట్టు సర్దుకుని వెళ్ళిపోవడం కాదు. ఆత్మీయమైన కవరింగ్, ఆయన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం పోతుంది, ఆయన ద్వారా వచ్చే భద్రత పోతుంది. దేవుని బిడ్డలారా, మీకు తెలియని సంగతి చెప్పిన, సంఘం అంటే చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఒక బిల్డింగ్ అనుకుంటారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన సేవ చేసుకుంటున్నారు. కాదు, సంఘం అంటే మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. దైవ సన్నిధి అక్కడ ఉంటుంది. మనందరి చుట్టూ మనం చేసే ప్రార్థన కవరింగ్ ఉంటుంది. ఈ 40 దినాల్లో ప్రతిరోజు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ కవరింగ్ ఉంది. మీ కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము ఉపవాసాలు ఉంటుంటే మీరు బాగా భోజనం చేస్తున్నారు. మేము ఉపవాసాలు ఉంటుంటే మీరు బాగా ప్రార్థనలు చేస్తూ ఉంటే మీరు ఇంట్లో హాయిగా ఇతరత్ర చూసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మేము ప్రార్థన చేస్తుంటే మీరు చక్కగా బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి కాపుదల నుంచి నువ్వు వెళ్ళిపోతే నీకు భద్రత ఉండదు. మన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సహవాసము ఒక పెద్ద సహవాసం, ప్రపంచంలోని అతిపెద్ద సహవాసం ఇది. ఈరోజు భారతదేశం అంతటా 40 దినాలు ప్రార్థన చేస్తుంటే వారి యొక్క ప్రార్థన కవరింగ్ కూడా మనపైన ఉన్నది. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. లేఖన భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆ తర్వాత 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగి ఇక కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ బల్లలో పాలు పొందుతూ ఉన్నారు. పాలు పొందేటప్పుడు అప్పుడు యేసయ్య అంటున్నాడు, డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాడు, మీలో ఒక నన్ను అప్పగిస్తాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, ఎవరా అని. ఆ తర్వాత యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను ఎవరికి ముక్కిస్తానో వాడే. ఎవరికి ఇచ్చాడు ముక్క? బహిరంగంగా ఓపెన్గా యూదాకి ఇచ్చాడు. బైబిల్ ఏం సెలవిస్తుంది? అది వాడు తీసుకున్నాడు. వాడు కానప్పుడు తీసుకోకూడదు, కానీ తీసుకున్నాడు. తీసుకొని తను ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నీ కవరింగ్లో లేను, నేను నీకు వేరు, నేను నీకు చెందినవాడను కాదు అని తాను ఒప్పుకున్నాడు. అందుకనే ఎప్పుడైతే అది ఒప్పుకున్నాడో అతనిలోకి సాతాను ప్రవేశించాడు. దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయమైన కవరింగ్లో లేకోకుండా నీ కుటుంబంలో ఎప్పుడు దీవెన చూడలేవు. నీవు ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళలేవు. నువ్వు డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్తావు. నిజంగా ఆశీర్వాదం నీ జీవితంలో ఉండదు. మనందరం కూడా ఉన్నతమైన జీవన విధానానికే కదా బ్రతకడానికి బయలుదేరింది యేసయ్యతో. అబ్రహాం కూడా అదే జీవన విధానం కోసమే అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు తాను ఉన్నతంగా ఎదుగుతుంటే లోతుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. తాను క్రిందకి జారిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ కరోనా దినంలో నువ్వు కూడా అలాగే ఉన్నావు అనుకుంటున్నాను నేను. అలాగే ఉన్నావా? స్పిరిచువల్ లీడర్షిప్ కింద లేవు, అథారిటీ కింద లేవు నువ్వు. అలాగే స్పిరిచువల్ ఫెలోషిప్లో లేవు నువ్వు. అలాగే స్పిరిచువల్ కవరింగ్లో నువ్వు లేవు. స్పిరిచువల్ కవరింగ్లో లేకపోతే ఎంత ఇబ్బంది. నువ్వు కవరింగ్ ఏరియాలో లేనప్పుడు, దేవుని యొక్క ప్రార్థన కవరింగ్లో నువ్వు లేనప్పుడు, స్పిరిచువల్ కవరింగ్లో లేనప్పుడు దేవుని ఆశీర్వాదం నీ పైకి ఎందుకు వస్తుంది? లార్డ్ చోస్ టు లివ్ ఎ నాన్ రిలేషనల్ లివింగ్. సంబంధాలు లేనటువంటి జీవితాన్ని జీవించడానికి లోతు తీర్మానం చేసుకున్నాడు. నువ్వు కూడా అలాగే తీర్మానం చేసుకున్నావా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. రెండవది, లోతు గురించి మరొక విషయాన్ని ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం నుండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను.
యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశములో నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అబ్రహాము పిలిచి, లోతు, ఇదిగో ఈ భూభాగం అంతా నీ ఎదుట ఉన్నది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి చూచాడు. వాస్తవానికి కన్నులెత్తడము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా మంచి పాజిటివ్ విషయానికి సూచనగా ఉన్నది. కానీ లోతు కన్నులెత్తి చూచాడు, కానీ ఈ టుక్ ఏ రాంగ్ డెసిషన్. తాను కన్నులెత్తి చూచాడు కానీ తప్పుడు తీర్మానం చేసుకున్నాడు. కన్నులెత్తి చూచినట్టు తనకు కనబడింది ఏమంటే యోర్దాను ప్రాంతం కనబడింది. ఒకవైపు యోర్దాను ప్రాంతం కనబడింది, ఆ తూర్పు వైపు. ఇంకొక వైపు ఏమో ఎండిపోయిన భూభాగం కనబడుతుంది. ఇప్పుడున్నది అదే. ఇప్పుడు తాను అనుకున్నాడు, మనసులో ఆలోచన చేశాడు, నేను ఇక్కడుంటే ఎండిపోయిన స్థితిలోనే ఉంటానేమో, అయితే నేను యోర్దాను ప్రాంతం బాగుంది, నేను అక్కడికి వెళ్ళాలి. అది ఎందుకంటే యోర్దాను నదీ ప్రదేశము, అక్కడ యోర్దాను నది ప్రవహిస్తూ ఉన్నది, బాగుంది, పచ్చగా కనబడుతూ ఉన్నది, చాలా చక్కగా కనబడుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకనే తాను అక్కడికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, లోతు అప్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళడానికి బదులుగా, అంటే ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళడానికి బదులుగా తాను ఎందుకు డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోతున్నాడు అంటే, మొదటిది తాను హీ చోస్ టు లివ్ ఏ నాన్ రిలేషనల్ లివింగ్, అంటే సంబంధాలు లేనటువంటి జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. రెండవది ఈ చోస్ టు లివ్ ఏ ఫెయిత్లెస్ లివింగ్, విశ్వాసం లేనటువంటి జీవన విధానాన్ని జీవించడానికి తాను తీర్మానం చేసుకున్నాడు. చూడండి, యోర్దాను ప్రాంతము అక్కడ 5 ఊర్లు ఉన్నాయి, మొత్తం 5 ఊర్లు. ఈ 5 ఊర్లో 1 సొదొమ, 2 గొమొర్రా, 3 సెబాయిము, 4 బెల, అలాగే 5వది అద్మా. ఈ 5 ఊర్లు కలిపి యోర్దాను నది పరివాహక ప్రాంతాలుగా పిలుస్తారు వాటిని. అయితే లోతు వాటిని చూసినప్పుడు ఎలా కనబడ్డాయంట? 1 ఏదేను తోటలా కనబడింది. తాను ఏదో నిజంగా ఏదేను తోట చూసినట్టుగా తనకు అనిపించింది. కానీ మోషే ఆ మాట రాసేటప్పుడు ఏదేను తోటలా కంటే అంత అద్భుతంగా ఉంది, లోకాన్ని చూస్తే అంతే అద్భుతంగా కనబడుతుంది, లోకాన్ని చూసినప్పుడు చాలా గొప్పగా కనిపిస్తుంది, లోకాన్ని చూసినప్పుడు చాలా ఘనంగా కనిపిస్తుంది. లోతు కూడా అలాగే కనబడింది, చాలా ఘనంగా. రెండవది అది ఐగుప్తు వలె. ఎక్కడి నుంచి వచ్చింది ఐగుప్తు? 12వ అధ్యాయంలో చూసి వచ్చాడు. 12వ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళి వచ్చాడు. ఆ ఐగుప్తు తన మనసులో నుంచి ఇంకా వెళ్ళిపోలేదు. మనం అక్కడి నుంచే వచ్చాము, ఇంకా లోకం మనలో నుంచి వెళ్ళిపోలేదు, ఇంకా లోకం మనలోనే ఉన్నది. అందుకనే చూడగానే ప్రతి దాంట్లో మనం లోకాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని ఆ ప్రాంతం లోకంలాగా కనబడింది, ఐగుప్తులాగా కనబడింది. అంత మాత్రమే కాదు, అది యోర్దాను ప్రాంతం, అంటే వెల్ వాటర్డ్ ల్యాండ్, వెల్ వాటర్డ్ ప్లేస్, అంటే చక్కగా మంచి సమృద్ధి కలిగిన నీరు, ఫెర్టైల్ ల్యాండ్, సారవంతమైనటువంటి నేల. అలాంటి ప్రాంతంలో తాను అనుకున్నాడు, ఇక్కడికి వెళ్తే నేను కష్టపడే పని లేదు, విత్తనం విత్తితే మంచి పంటలు వస్తాయి, నేను ఇబ్బంది పడే పని లేదు. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తాను విశ్వాసము లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. ఏంటో విశ్వాసం? పంట పెడతాడు, వస్తుంది, ఇంకా ఎవరిపైన ఆధారపడేది? అన్నీ కావాల్సినవన్నీ సమకూరుతాయి, అది ఐగుప్తులాగా ఉంది, కావాల్సినవన్నీ దొరుకుతాయి, ఇంకెందుకు ఎవరిపైన ఆధారపడాలి? కానీ బైబిల్లో అబ్రహాం గురించి రాయబడి చూడండి. అబ్రహాం గురించి అక్కడ ఏం రాయబడిందంటే, మనం లేఖన భాగాన్ని చదివినప్పుడు 13వ అధ్యాయం 12వ వచనం, అబ్రహాము కనానులో నివసించును. అబ్రహాం ఎక్కడున్నాడు? కనానులో. కనాను అంటే బరువు మోపడం ద్వారా అణిగిపోయేటువంటి ప్రాంతము అని అర్థం. అంటే అక్కడ బరువుగా ఉంది. కనానంతా కొండలు కలిగిన ప్రాంతం, కానీ తాను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఎందుకు వస్తామంటే, దేవుడు నన్ను కనాన్లోనే ఉండాలి, కనాన్లో బ్రతకడము విశ్వాసంతో బ్రతకాలి, కనాన్లో జీవించడం అంటే విశ్వాసం కలిగి ఉండాలి. కానీ తాను అనుకున్నాడు, ఇక్కడ అవసరం లేదు, అక్కడికి వెళ్ళిపోతాను, నాకు విశ్వాసంతో పని లేదు, నేను చక్కగా అక్కడ బ్రతుకుతాను, అక్కడ లోకం ఉంది, అక్కడ మంచి పంటలు పండుతాయి, నేను వెళ్ళిపోతాను. వాస్తవానికి ఈ 5 ప్రాంతాలు జాగ్రత్తగా గమనిస్తే వాటి భావాలు చూస్తే, 1 సొదొమ అంటే బర్నింగ్, మండిపోయేటువంటిది, అలాగే మండిపోయింది. తర్వాత గొమొర్రా అంటే సింకింగ్, కూరుకుపోయేటువంటిది, ఊబి లాంటిది అని అర్థం, అలాగే వెళ్ళిపోయింది ఆ పట్టణం. ఆ తర్వాత అద్మా అంటే రక్తవర్ణము కలిగినటువంటి ఎరుపు అని అర్థం. తర్వాత సెబాయిము అంటే అది మేక లాంటి ఒక జంతువు. అది బైబిల్ గ్రంథంలో మేకలు భక్తిహీనులకు, అలాగే మేక కామానికి సూచనగా కనబడుతూ ఉన్నది. చివరిది 5వ ఊరు సోయరు లేకపోతే బెల. ఇది దాని అర్థం ఏమంటే స్వాలోయింగ్, అంటే మింగివేయబడ్డం. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాడు. మండిపోయేటువంటి
కూరుకుపోయేటువంటి రక్తవర్ణముతో నింపబడినటువంటి కామ వికారమైనటువంటి ప్రాంతంకి తాను వెళ్ళాడు. విశ్వాసంతో బ్రతకాలనుకున్నవాడు ఇక్కడే ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఈ రోజుల్లో మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఈ కోవిడ్-19 వల్ల నీవు విశ్వాస జీవితంలో వెళ్తున్నావా, లేకపోతే నీవు విశ్వాసరహిత జీవితంలో జీవిస్తున్నావా? ఈనాడు మనము మనకు కలిగిన ఇబ్బందుల్లో చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, మనకున్న కష్టాలను లేకపోతే మనకున్నటువంటి ఇబ్బందులను, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాం, విశ్వాసాన్ని వెతుక్కోవట్లేదు. నువ్వు విశ్వాస మార్గంలో వెళ్తే నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది, విశ్వాస మార్గంలో వెళ్తే ఎప్పుడు నీకు అద్భుతం జరుగుతుంది. అబ్రహాము కనాన్లో ఉన్నాడు, కనాన్లోనే వేచి ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి, కుమారుని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈరోజు అబ్రహాము అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. అబ్రహాము విశ్వాసాన్ని అన్నడు కూడా వీడలేదు. దేవుడు నిన్ను దీవించాలి అంటే, ఉన్నతమైన జీవన విధానంలోకి వెళ్ళాలి అంటే విశ్వాస జీవితం మనం ముందుకెళ్ళాలి. అవును కష్టములు, అవును ఇబ్బందులు, అవును సమస్యలు. ఈరోజు ఒక దైవ సేవకుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ, అసలు శ్రమలు లేనటువంటి క్రైస్తవ జీవితమే కాదంటాడు. అని ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, క్రైస్తవ జీవితంలో హెల్త్ ఉండదు, వెల్త్ ఉండదు అని చెప్పాడు. అంటే ఆరోగ్యం ఉండదు, సంపద ఉండదు. అవును, మనకే శ్రమలు కలుగుతుంటాయి. ఒక రోగం తర్వాత ఇంకోటి వస్తూ ఉంటుంది. అలాగే మనకే ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంటాయి. కారణం ఏమంటే, విశ్వాస జీవితంలో బ్రతికే వానికి ఎప్పుడు కష్టాలే. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వానికి ఈ లోకంలో ఖచ్చితంగా హింస కలుగుతుంది. విశ్వాసంలో బ్రతికే వానికి ఎవరికైనా శ్రమలు కలుగుతాయి. వీటిని అధిగమించడానికి విశ్వాసరహిత జీవితాన్ని ఎన్నుకుంటున్నావు, షార్ట్ కట్స్లో వెళ్ళిపోతున్నావు, దొంగ మార్గాల్లో వెళ్ళిపోతున్నావు, తప్పుడు జీవన విధానాన్ని జీవిస్తూ ఉన్నావు. ఈనాడు చాలామంది, మొన్న ఒక సహోదరుడు మాట్లాడుతూ తాను అంటున్నాడు, ఈ ఖాళీగా ఉన్న దినాల్లో యవనస్తులు బెట్టింగ్స్కి క్రికెట్లు, బెట్టింగ్కి వాలీబాల్లు ఎన్నో ఆడుతూ ఉన్నారు. బెట్టింగ్లు పెట్టుకొని ఉచితంగా డబ్బు సంపాదించడానికి. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, అలాగూ బెట్టింగ్లు ఆడి సంపాదించేది ఎప్పుడు నీకు నిలబడదు. అది నీకు ఆరోగ్యం కాదు, అది నీకు వంట పట్టదు కూడాను. విశ్వాసంతో బ్రతుకు. అవును, ఈరోజు ఇబ్బందే అయినా కూడా ఎదురు చూడు. సంఘంలో కానుకలు ఇచ్చేవారు లేరు. ఈనాడు అన్ని సంఘాల్లో, మన అసెంబ్లీ సౌట్ సంఘాల్లో సుమారు 80% కానుకలు రావట్లేదు. ఎలా బ్రతుకుతున్నారు మరి? దేవుడు పోషిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో బ్రతికితే అంత ధైర్యంగా చెప్పగలరు, లేకపోతే చెప్పలేరు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టావా, నువ్వు పైకి వెళ్ళడానికి బదులు కిందకే వెళ్తావు. రాజుల 2వ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో తన భర్తను కోల్పోయింది. సరేలే, భర్త లేడు అనుకుంటే ఎలాగోలా పనిచేసి బ్రతుక్కోవడానికి తాను ముందుకు వెళ్ళేదే. కానీ తనకున్న సమస్య ఏమంటే, ఎంత కష్టం అంటే, తన 2 కుమారులు తీసుకువెళ్ళడానికి అప్పులలో వచ్చారు. చూడండి, ఈనాడు మనకుండే పెద్ద సమస్య అప్పులపైన అప్పులు చేసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు చాలామంది ఊబిలో కూరుకుపోయారు. దేవుని బిడ్డ, ఇలాంటి సమయంలోని విశ్వాస జీవితాన్ని, ఈమె కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంది. అందుకనే ఇప్పుడు తాను ఎన్నుకున్న మార్గం ఏంటి? ఏ మార్గాన్ని ఎన్నుకుంది? తాను తన కుమారులు 2 అప్పుల వాడు తీసుకెళ్ళబోతున్నాడంటే సరే అని అప్పగించేయలేదు. ఆ 2 కుమారులు మేము రేపు కడతామని చెప్పింది. 2 కుమారులు వెంటబెట్టుకొని ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ భర్త ఎలీషా దగ్గరే శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది, అడుగుతుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, నా కుమారులను తీసుకువెళ్ళబోతున్నాడు, నేనేం చేయాలి? నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె జీవించడానికి ఎన్ని మార్గాలు లేవు. ఏదో ఒక కష్టపడి పని చేసుకోవచ్చు, లేకపోతే తన ఒళ్ళమ్ముకొని బతుక్కోవచ్చు, లేకపోతే ఎవరిపైన ఇతరులపైన ఆధారపడవచ్చు. కానీ ఆమె ఆ మార్గాన్ని ఎన్నుకోలేదు, విశ్వాస జీవితాన్ని ఎన్నుకుంది. నాకు అవన్నీ వద్దు, అవన్నీ విశ్వాసరహిత జీవితాలు, దాంట్లో వెళ్ళినా కూడా నాకు ఆశీర్వాదం ఉండదు, నేను అటు వెళ్ళను అనుకొని ఎలీషా దగ్గరకు వచ్చింది. ఎలీషా అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది? అయ్యా నూనె కుండ తప్ప ఇంకేది కూడా లేదు. ఏం పర్లేదు, నీ దగ్గర ఉన్నది వాస్తవానికి నూనె కుండ కాదు. నూనె కొండలు నూనె కొంచెమే ఉంది, కానీ నీ జీవితంలో అద్భుతం జరగడానికి నీ హృదయం అంటే విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఎందుకోసమంటే నీవు దేవుని దగ్గరకు వచ్చావు, దైవ సేవకుడి దగ్గరకు వచ్చావు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? విశ్వాసాన్ని పక్కన పెట్టి ఎక్కడ తిరుగుతున్నావు? దేవుడు నన్ను దీవించాలని నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టేవాని జీవితం ఎప్పటికీ దీవించబడదు, విశ్వాసంలో వెళ్ళేవాడికే. తర్వాత ఎలీషా అన్నాడు, అమ్మ వెళ్ళి నువ్వు అన్ని పాత్రలు తెచ్చుకొని పోయి, నూనె కొంచెమే, నో ప్రాబ్లం, పోయి. ఇంటికి వెళ్ళింది, కుమారులు పిలిచింది, అన్ని పాత్రలు తెప్పించింది, పోస్తుంటే నిండిపోతున్నాయి, ఇల్లంతా నిండిపోయింది.
ఏమీ లేనటువంటి స్త్రీ ఇప్పుడు ఆయిల్ ఫ్యాక్టరీకి ఓనర్ అయిపోయింది. హల్లెలూయా. అమ్మ, అదంతా వెళ్ళి అమ్మి నీ కుమారులు విడిపించుకుని మంచి జీవితాన్ని జీవించు, ఉన్నతమైన జీవితాన్ని జీవించు. అప్పులో ఉండాల్సిన ఆమె ఇప్పుడు అధికారి స్థాయిలోనికి వచ్చేసేసింది. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నావు? విశ్వాసం ఏది? దేవుని సన్నిధి లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, కష్టం కష్టం కష్టం, అన్నీ మనము షార్ట్ కట్స్ మార్గాలు. ఏది? ఎందుకు వస్తుంది ఆశీర్వాదం? దేవుని పక్కన పెట్టి, సంఘాన్ని పక్కన పెట్టి, సంఘ సహవాసాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో చూస్తూ, నేను చూస్తున్నానులే వాక్యం. ఒక సహోదరుడు అంటున్నాడు, నేను వేరే చూస్తున్నాను. నువ్వు పుట్టింది ఈ సంఘంలో, పెరిగింది ఈ సంఘంలో, నువ్వేది చూస్తున్నావు? ఏది నీ ఆత్మీయ భద్రత? ఏది నీకు? ఆ కవరింగ్లో ఉన్నావు నువ్వు? విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని బిడ్డలారా, లోతు పైకి వెళ్ళడానికి బదులు కిందకి వెళ్ళిపోవడానికి మొదటి కారణం, ఈ చోస్ టు లివ్ ఏ నాన్ రిలేషనల్ లివింగ్. సంబంధాలు లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం వద్దు, ఎవరొద్దు అనుకున్నాడు, నష్టపోయాడు. రెండవది, ఈ చోస్ టు లివ్ ఏ ఫెయిత్లెస్ లివింగ్. విశ్వాసం లేనటువంటి జీవితాన్ని జీవించడానికి, విశ్వాసరహిత జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. మనకు తెలుసు ఏమైంది. 5 పట్టణాల్లో 5 ప్రాంతాల్లో ఏమయ్యాయంటే 4 ప్రాంతాలు అగ్నిగంధకాలతో కాల్చివేయబడ్డాయి. ఒక్క బెల అంటే సోయర్ అనే ప్రాంతం మాత్రం దూరంగా ఉండదు కాబట్టి అది దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. మనకు తెలుసు ఆ తర్వాతే దేవుడు పర్వతానికి వెళ్ళు అంటే నేను అక్కడికి వెళ్తాను అన్నాడు మళ్ళా. అప్పుడు కూడా అంటే విశ్వాసం ఏది? పర్వతంలో ఏముంటుంది అనుకున్నాడు, మళ్ళా సోయర్ ఇది బాగుందిలే అనుకున్నాడు. సోయర్ అంటే నేను ఇందా చెప్పాను కదా, మింగేసేది. అవును, తన జీవితాన్ని మింగేసింది. అక్కడికి వెళ్ళాడు, ఉండలేకపోయాడు. తర్వాత పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాతే తాను శాపగ్రస్తులకు తాను జన్మనిచ్చి శాపగ్రస్తుడయ్యాడు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా విశ్వాస జీవితాన్ని ఎన్నుకోవాలి, విశ్వాసరహిత జీవితాన్ని కాదు. కాబట్టి దేవుడు నిన్ను పిలిచింది ఉన్నతమైన జీవన విధానానికి కానీ డౌన్వర్డ్ లివింగ్ కోసం కాదు. నువ్వు డౌన్వర్డ్గా ఎందుకు వెళ్తున్నావు అంటే నీకు సంబంధాలు నీ దేవునితో, నీ సంఘముతో, నీ సంఘ కాపరితో, సంఘ నాయకత్వంతో నీకు సంబంధాలు లేవు. అలాగే నీవు విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టేసావు. లోకం వెళ్ళే మార్గంలో, లోకస్తులు వెళ్ళే మార్గాలు ఎన్నుకున్నావు. అన్ని తప్పుడు మార్గాలు, అన్యాయ మార్గాలు, షార్ట్ కట్స్లో వెళ్తున్నావు. దేవుడు దీవించలేడు. మూడవది, లోతు గురించి మాట చదివి మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం చదువుదాం. అబ్రహాము కనాన్లో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకును. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులనై ఉండిరి. ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తను ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో అబ్రహాం దగ్గర నుంచి, ఆ ప్రాంతాలు చూసేటి బాగా కనబడ్డాయి. అందుకనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కదా. తను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తప్పుడు నిర్ణయం? మొదట అక్కడి నుంచి వెళ్ళిపోవడమే తప్పుడు నిర్ణయం. అక్కడికి వెళ్ళి అక్కడ బ్రతకాలనుకోవడం తప్పుడు నిర్ణయం. రెండవది, దేవదూత నువ్వు పర్వతానికి వెళ్ళు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళను, ఆ సోయరికి వెళ్తానని అక్కడికి వెళ్ళడం తప్పుడు నిర్ణయం కదా. అందుకనేమో తన కూతుర్లు కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక వారు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుని శాపగ్రస్తమైన జనాంగానికి కారకులయ్యారు. లోతు మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. మంచి నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి కనీసము ఆత్మీయ నాయకత్వంలోనే ఉండాలి. ఎందుకోసమంటే ఆత్మీయ నాయకుడు మంచి నిర్ణయాలు చేస్తాడు. ప్రార్థనతో మంచి నిర్ణయాలు తీసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నీకు అనుగ్రహించబడేట్లుగా ప్రార్థన చేస్తాడు. కానీ అది లేదు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే 13వ వచనంలో, అక్కడ ఉన్నటువంటి వారు సొదొమ గొమొర్రా దగ్గర ఉన్న దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. వారు దుష్టులు, బహుపాపులు. ఉదయం చెప్పాలంటే ఆ కాలంలో అది ద క్యాపిటల్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ. స్వలింగ సంపర్కం అనేటువంటి పాపానికి అది కేంద్ర బిందువు అయింది, రాజధాని అది. అక్కడ 19వ అధ్యాయం చదివితే అక్కడ మనం వచ్చినటువంటి అతిథులతో సహా వారు పాపం చేయాలని పూనుకుంటారు. అంత భయంకరమైన ప్రజలు. ఆ సంగతి లోతుకు తెలియదా? తెలుసు. అందుకనే తాను గుడారాన్ని బయట వేసుకున్నాడు. మొదట అక్కడే ఉన్నాడు. మీరు తర్వాత చదవండి. చూడండి, ఇప్పుడు 13వ అధ్యాయము 12వ వచనంలో గుడారము సొదొమ దగ్గర వేశాడు. ఇప్పుడు 14వ అధ్యాయము 12వ వచనంకి రండి. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే ఒక్క అధ్యాయంలోకే తాను అప్పటికి లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ ప్రజలు కూడా నువ్వు బయట ఉన్న అవసరం లేదు, లోపలికి వచ్చేసాయి. వారు చెడ్డవారు, అందరితో పాపం చేసేటువంటి వారు.
చెడు తొందరగా ఆకర్షిస్తుంది, పాపం తొందరగా ఆకర్షిస్తుంది. పాపం భయంకరమైనది. ఆ ప్రాంతం అన్న 5 ప్రాంతాలు కూడా పాపముతో నిండిపోయాయి. అందుకనే దేవుడు అగ్ని గంధకములతో వాటిని నాశనం చేయాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అక్కడికి లోతు వెళ్ళి వాడితో ఉన్నాడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే 2 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు వారి యొక్క నడవడికి నచ్చలేదు. తాను నమ్ముకున్నాడు, నీతిమంతుడే తాను, ప్రభువుని నమ్ముకున్నాడు. కానీ అది నచ్చక తన మనసులో నొప్పించుకుంటూ వచ్చాడు. అంటే అక్కడికి వెళ్ళాడు, బయటికి రాలేడు, వాళ్ళతోనూ ఉండలేడు. అంటే అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే తాను ఉన్నతమైన జీవన విధానానికి వెళ్లకుండా డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోవడానికి మూడవది ఏమంటే ఈ చోస్ టు లివ్ ఏ పొల్యూటెడ్ లివింగ్. అంటే మిళితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. అంటే 2 ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో ద్విమనస్కతత్వంతో బ్రతకడం ప్రారంభించాడు. చూడండి, నచ్చినప్పుడు వచ్చేసేయాలి, నచ్చినప్పుడు ప్రాంతాలు బాలేవు, నేను నీ దగ్గరే ఉంటానని అబ్రహాం దగ్గరకు వచ్చేసేయాలి. కానీ తాను రాలేకపోయాడు. కారణం ఏమంటే అది నచ్చింది, ఇది నచ్చింది. అందుకనేమో లోతు భార్య కూడా చూడకుండా వెళ్ళిపోవడమంటే ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ద్వంద్వ మనస్కులు వీరు, 2 మనస్సులు కలిగినటువంటి వారు వీరు కేవలము జీవన విధానం పైన మనసు పెట్టేవారు. వీళ్ళు అది నీతిగా దేవుని మార్గంలో వస్తుందని ఆలోచన చేసేవారు కాదు. అందుకని వారి కూతుర్లు కూడా అలాగే ఆలోచన చేశారు. మాకు పిల్లలు కావాలనుకున్నారు, కానీ ఎలా కావాలని వారు ఆలోచన చేయలే. ఒక క్రమమైన పద్ధతిలో నీతిగా వివాహ బంధం ద్వారా కావాలని వారు కోరుకోలేదు. కారణం ఏమంటే వారు ద్వంద్వ మనస్కులు. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులు కూడా ద్వంద్వ మనస్కులతోనే ఉంటున్నారు. ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి కదా. చూడండి, లేఖన భాగాన్ని చదువుదాం. యాకోబు పత్రికలో ఆ మాట అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఒకవైపు లోకం కావాలి, ఒకవైపు దేవుడు కావాలి. లోకాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు ఇక వెనక్కి తిరిగి చూడకుండా నన్ను వెంబడించాలి, తన సిలువను ఎత్తుకోవాలి. నాగటి పైన చేయి వేసి వెనక్కి తిరిగి చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడన్నాడు. దేవుని బిడ్డ, ఈనాడు క్రైస్తవులు లోకంలో లోకస్తుల్లాగా ఉంటున్నారు, సంఘములో క్రైస్తవులాగా బ్రతుకుతున్నారు, ద్విమనస్కులు. దేవుని బిడ్డలారు, అలాంటి వారిని దేవుడు దీవించలేడు, అలాంటి వారిని దేవుడు ఆస్వాదించలేడు. అంతేకాదు, ఇటు సౌఖ్యం కావాలి, ఇటు భక్తి కావాలి. చూడండి, లేఖన భాగాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎందురు. అంటే వారికి సుఖం కావాలి, సౌఖ్యం కావాలి, అలాగే భక్తి కావాలి. ఎలాగవుతుంది? భక్తులు ఎంతోమంది, మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, సౌఖ్యం అనేది లేదు. మీరు 2 కొరింథీ 12వ అధ్యాయం చదవండి, పౌలుకి ఎన్ని శ్రమలో నెమ్మది అనేదే లేదు. భక్తుల జీవితాల్లో ఎన్ని కష్టాలు, సేవకుల జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు. దేవుని బిడ్డలారా, కుదరవు. సౌఖ్యము భక్తి 2 ఒకేసారి కుదరవు. ఒకవేళ సౌఖ్యాన్ని ఆశించేవాడు భక్తి యొక్క శక్తిని పొందుకోలేని వాడుగా తాను ఉండిపోతాడు. ఎందుకోసమంటే ద్విమనస్కులకు 2 కావాలి, సౌఖ్యం కావాలి. ఈనాడు క్రైస్తవులు అందరూ సౌఖ్యాన్ని కోరుకుంటున్నారు. అందుకనే దేవుని దగ్గరికి వస్తే ఇలా దీవించబడతాం, అలా దీవించబడతాం, సౌఖ్యం అన్నీ ఉంటాయి, కావలసినవన్నీ అనుభవిస్తారు. దేవుని బిడ్డలారా, 2 ఉండలేవు. బైబిల్లో అలాగే సెలవు ఇవ్వట్లేదు. అలాగే ఇటు డబ్బు కావాలి, ఇటు దేవుడు కావాలి. అందుకే కదా మార్కు సువార్తలో మనం చూస్తే యేసయ్య దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను, నాకు నిత్య జీవం కావాలి, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఏం రానవసరం లేదు, నీకున్నది డబ్బుని విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నాడు. చాలు, అది ఒక్కటి చేయి చాలు, ఆ ఒక్క పని చేయి చాలు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. తాను విడిచిపెట్టాయంటే దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఒక పక్కన దేవుడు కావాలి, డబ్బు కావాలి, డబ్బు పోకూడదు, దేవుడు కావాలి. ధనాన్ని ఎక్కువ ప్రేమించేవారు ఎక్కువైపోయారు, ధనాపేక్ష కలిగిన వారు ఈనాడు క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకొని మనందరం అంత్య దినాల్లో ఉంటున్నాం. డబ్బా దేవుడా అన్నప్పుడు నాకు దేవుడే కావాలి, డబ్బు అవసరం లేదు, అవసరం లేదు. అంతేకాదు, చూడండి
మనం చదివినట్లుగా ఇందాక మనం చదివినట్లుగా 2 పేతురు 2 అధ్యాయం 6 వచనంలో కామ వికారం, ఈ లోక ఆనందాలు, సెల్ఫిష్ డిజైర్స్, అవే విశ్వాస జీవితం అంటే రెండు కావాలని లోతులా కోరుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే పాప జీవితాలను విడిచిపెట్టలేని వారు ఉన్నారు, వ్యభిచారంలో నుంచి బయటకు రాలేని వారు ఉన్నారు, అక్రమ సంబంధాల నుంచి బయటకు రాలేని వారు ఉన్నారు. కారణం ఏమంటే అది కావాలి ఇది కావాలి, మళ్ళీ మందిరానికి వస్తారు, మళ్ళీ అదే జీవితంలో బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, రెండు కుదరవు. ద్విమనస్కులకి దేవుని రాజ్యంలో చోట్లేదు. నువ్వు ఇంకా అదే పాపంలో బ్రతుకుతూ ఉంటే లోతు వలె నీవు డౌన్వర్డ్ లివింగ్లో ఉంటున్నావు కానీ అప్వర్డ్ లివింగ్లో లేవు. దేవుని సంగమా, మనందరం కూడా చివరి దినాల్లో ఉంటున్నాం. దేవుడు మనల్ని పిలిచింది ఉన్నతమైన జీవన విధానానికి. నువ్వు ఎక్కడున్నావు? ప్రస్తుతం ఎక్కడున్నావు? లోతు అబ్రహాంతో పాటు బయలుదేరాడు, అబ్రహాంతో పాటు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము పిలుపులో తాను కూడా పాలిభాగస్తుడుగా ఉన్నాడు అంతే, కానీ తాను ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళలేదు. అబ్రహాము వెళ్ళాడు, కానీ లోతు డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోయాడు. ఏంటి కారణం? 3 విషయాలు. ఒకటి, ఈ చోస్ టు లివ్ ఏ నాన్ రిలేషనల్ లివింగ్. సంబంధాలు లేనటువంటి సంబంధరహిత క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు క్రైస్తవుడే ఉండి నీ దేవునితో, నీ సంఘముతో, నీ సంఘ కాపరితో, అలాగే నీ సంఘ బిడ్డలతో నీకు సంబంధాలు లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడలేవు. ఒకవేళ నువ్వు అలాగున్నా నువ్వు దైవాశీర్వాదాన్ని పొందుకోలేవు. నీకు మేలులు కలుగుతూ ఉండొచ్చు, నీకు అద్భుతాలు అనుకుంటున్నాను, కానీ అలాంటి వానికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. లోతు డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోయాడు. రెండవది, హీ చోస్ టు లివ్ ఏ ఫెయిత్లెస్ లివింగ్. తాను విశ్వాసరహిత జీవితం, విశ్వాసం లేనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. భక్తులందరూ కూడా విశ్వాస మార్గంలో, అబ్రహాం విశ్వాస మార్గంలో వెళ్తూ ఉంటే తానేమో విశ్వాసరహిత మార్గంలో వెళ్ళాడు. అందుకని అన్నీ ఉన్నటువంటి దాన్ని ఎన్నుకున్నాడు, అన్ని సౌఖ్యంగా ఉన్నదాన్ని చూసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితాల్లో అనుదినము కూడా దేవునిపైన ఆధారపడుతున్నాం. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. యోర్దాన్లో ఉంటే ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఏం కావాలని దేవుని అడగాల్సిన పని లేదు, ఎందుకంటే అన్నీ వస్తున్నాయి. అది పెద్ద పట్టణము, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా దేవునిపైన ఆధారపడే పని ఏముంది? ఈ రోజుల్లో నీవు ఎలాగున్నావు? విశ్వాసరహిత జీవితంలో జీవిస్తున్నావా? విశ్వాస సంబంధమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? విశ్వాసరహిత మార్గంలోనికి వెళ్ళావా? ఆ స్త్రీ విశ్వాస మార్గాన్ని ఎన్నుకుంది, తను దీవించబడింది. అంతేకాదు, ఈ చోస్ టు లివ్ ఏ పొల్యూటెడ్ లివింగ్. తాను మిశ్రితమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు, లేకపోతే ద్విమనస్క జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యాకోబు అంటాడు 1 అధ్యాయంలో, తాను ద్విమనస్కులకి దేవుని యొద్ద నుంచి, ప్రభు యొద్ద నుంచి ఏదీ రాదని, ఏమైనా దొరుకునని తలంచుకొని రాదు అంటాడు. అంటే దాని అర్థం ఏమీ రాదు. ద్విమనస్కులు, ఇటు లోకం కావాలి, దేవుడు కావాలి, ఇటు సౌఖ్యం కావాలి, భక్తి కావాలి, ఇటు డబ్బు కావాలి, ఇటు దేవుడు కావాలి, ఇటు కామ కోరికలు తీర్చబడాలి, సెల్ఫిష్ కోరికలు తీర్చబడాలి, సెల్ఫిష్ డిజైర్స్ తీర్చబడాలి, విశ్వాస జీవితం ఉండాలి. రెండు కుదరు. మనకు తెలుసు, తెలుగులో సామెత ఉన్నది కదా, 2 పడవలపైన ప్రయాణము, అది మునకకే దారి, కానీ నువ్వు ఎప్పుడు కూడా ముందుకు పైకి వెళ్ళలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ లాక్డౌన్ దినాల్లో నేను ఎక్కడున్నాను? నేను ఎటు వెళ్తున్నాను? పైకి వెళ్తున్నానా? నేను ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నానా? నువ్వు ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకోవాలి. అబ్రహాం వల్ల పైకి వెళ్తుంటే దేవునికి స్తోత్రం, లేకపోతే లోతు వల్ల తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడాల్సిన సమయం. దేవునితో, క్రైస్తవ సంబంధంలోనికి నువ్వు తిరిగి రావాల్సిన సమయం ఇది. మరలా తిరిగి నీవు విశ్వాస జీవితంలోనికి రావాల్సిన సమయం ఇది. నువ్వు తిరిగి మరలా ద్విమనస్కతతో నుంచి విడిచిపెట్టి ఏక మనస్సుతో దేవునిపైన ఆధారపడాల్సిన సమయం ఇది. రాగలవా ప్రియ సహోదరి, సహోదరుడా? ఒకవేళ నువ్వు ఇదే జీవితంలో కొనసాగిస్తావేమో, నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. ఖచ్చితంగా కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నేను చెప్పిన మాట నీకు గుర్తొస్తుంది. లోతు వలె నువ్వు కూడా నొప్పించుకుంటూ, బాధపడుతూ, సంతోషం లేనటువంటి అసమాధానమైన జీవితాన్ని జీవించే పరిస్థితిలో నువ్వు ఉండబోతావు. కాబట్టి అలాంటిది వద్దు. దేవుడు ఈరోజు నీతో, నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి అప్పగించుకోగలవా? దేవునికి తిరిగి సమర్పించుకోగలవా? దేవుడు మనల్ని అందరినీ కూడా ఉన్నతమైన జీవన విధానంలోనికి పిలుస్తున్నాడు. మనందరం అట్టే వెళ్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.
అబ్రహాముతో ఉన్నంత మాత్రాన, అబ్రహాంతో పాటు వచ్చినంత మాత్రాన లోతు ఏమీ దీవించబడలేదు. నేను ప్రభువుని నమ్ముకున్నానులే అని అనుకుంటున్నావేమో. నమ్ముకున్నంత మాత్రాన ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళలేవు. ఖచ్చితంగా నీవు ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళడానికి కావలసినటువంటి అడుగులు నువ్వు వేసి ముందుకు వెళ్ళాలి. అబ్రహాంతో వచ్చాడు, అబ్రహాంతో పాటు కనాన్లో అడుగుపెట్టాడు, అబ్రహాంలాగా విశ్వాసంతో ముందుకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే తను కన్నులెత్తి చూచి ఒక తప్పుడు నిర్ణయాన్ని చేశాడో అప్పటి నుంచి తన జీవితము క్రిందకు వెళ్ళిపోతూ వచ్చింది. హీ వెంట్ ఇన్ టు డౌన్వర్డ్ లివింగ్. తాను క్రిందకి దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా పైకి వెళ్ళాల్సిగా, ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళాల్సినగా కిందకి వెళ్తున్నావా? లోతులాగా సంబంధరహిత జీవితాన్ని జీవిస్తున్నావా? దేవునితో కానీ, సంఘంతో కానీ, సంఘ కాపరితో కానీ, సంఘ బిడ్డలతో ఎలాంటి సహవాసం లేకుండా బ్రతుకుతున్నావా? నీవు విశ్వాసరహిత జీవితాన్ని ఎన్నుకున్నావా? దేవుని బిడ్డలారా, విశ్వాసరహిత జీవితం మనకు ఎప్పటికీ ఉపయోగపడదు. క్రైస్తవులు విశ్వాస జీవితాన్ని జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, అంతే. విశ్వాసమే మనకు ఆధారం, అబ్రహాములాగా. అలాగే మనము పొల్యూటెడ్, విస్తృత జీవన విధానాన్ని జీవించడానికి ఇష్టపడకూడదు. ద్విమనస్క తత్వ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడకూడదు. ఏక మనసుతో వెళ్ళాలి. ఈరోజు ఆ నిర్ణయం చేయగలిగితే ఒక చిన్న ప్రార్థన చేయి. ఈరోజు నిజంగా దేవుని ఎదుట పశ్చాత్తాపడు, దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు మరలా నిన్ను ఉన్నతమైన జీవన విధానంలోనికి నడిపిస్తాడు. అబ్రహాము వలె నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. మనము ఎవ్వరం కూడా లోతు వలె క్రిందకు దిగజారిపోవడానికి వీల్లేదు. అబ్రహాంలాగా ఉన్నతమైన జీవన విధానానికి వెళ్ళాలి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, నీవు మమ్మల్ని పిలిచినప్పుడే ఉన్నతమైన జీవన విధానం కోసం పిలిచావు. దేవా, మేమే మా జీవితాల్లో పరిస్థితులు ఎదురైనప్పుడు మేము డౌన్వర్డ్ లివింగ్లోనికి వెళ్ళిపోతున్నాం. ఈ కరోనా దినాల్లో ఎంతోమంది తప్పిపోతూ ఉన్నారు నాయనా. ఎంతోమంది సంఘానికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. ఎంతోమంది ప్రార్థనలు చేసుకోకుండా, వాక్యాన్ని చదువుకోకుండా సమయాన్ని వెళ్ళబుచ్చేవారు ఉన్నారు నాయనా. దేవా, కనికరించండి. ఈరోజు నీ సన్నిధానంలో దేవా, మేమందరమును కూడా, మా సంఘ కుటుంబాలన్నీ కూడా, మా సహోదరులందరూ కూడా ఉన్నతమైన జీవన విధానంలోనికి వెళ్ళాలని మేము కోరుతూ ఉన్నాం. మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా, నువ్వు దీవించండి. ఒకవేళ ఎవరైనా దేవా డౌన్వర్డ్ లివింగ్లో ఉంటే ఈరోజు దేవ వారిని సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, మారు మనసు పొంది తిరిగి మరలా నీ ఉన్నతమైన జీవన విధానంలోనికి వచ్చినట్లుగా వారికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మడ, నీ ప్రత్యేకమైన కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు దీవించండి. ఇప్పుడైనా నీ యొద్దకు వస్తే నువ్వు ఆస్వాదించేవాడు కదా. ఇప్పుడైనా పశ్చాత్తాపడితే మరలా మమ్మల్ని దీవించడానికి ఇష్టపడేవాడు కదా. ఇప్పుడైనా నీ యొద్దకు వస్తే దేవా, నువ్వు కనికరము చూపి మమ్మల్ని లేవనెత్తువాడు కదా. అలాగూ మమ్మల్ని దీవించండి. నీకే సమస్త మహిమను ఆరోపిస్తున్నాం దేవా. ఎవరైతే నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తారో నిజంగా వారిని దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపండి. నీవే దర్శించి వారిపైన నీ కృపను కురుమరించమని, మేమందరమును కూడా ఉన్నతమైన జీవన విధానాలు జీవించట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మనకి 40 దినాల ఉపవాస ప్రార్థనలు జూలై 1 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 33 దినాలైంది. ఇంకా మన ఎదుట 7 రోజులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 7 దినాలు, ఈ వారం రోజులు మీరు పాల్పొందండి. ప్రతిరోజు ఉదయము కాన్ఫరెన్స్ కాల్లో, 11 గంటలకి జూము మరియు కాన్ఫరెన్స్ కాల్లో, అలాగే సాయంత్రం 6:30కి జూము మరియు కాన్ఫరెన్స్ కాల్లో జరుగుతున్నాయి. అలాగే ఈ ఆదివారాలు మనకి బయట నుంచి దైవ సేవకులు వచ్చి వాక్యాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన కమిటీలో ఉన్న నాయకులు వస్తూ ఉన్నారు. సాయంత్రం 6:30 గంటలకి మిస్ కావద్దు. అలాగే ఈ వారమంతా కూడా ప్రార్థనలో పాల్పొందని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ సమయంలో మీలో ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే, ప్రార్థన అవస్థతలు కలిగిన వారు ఉన్నట్లయితే మీ అవస్థతలు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో మనందరం కూడా ప్రభుకి కానుకలను దశమ భాగాలను సమర్పిస్తాం. మీరు సమర్పించి పట్టిన కానుకలను గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్కి కానీ పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ చేతి పనిని, మీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. ఈ
ఈ సమయంలో మనందరం కూడా ప్రభువుకి కానుకలు సమర్పిస్తాం. సమయంలో మనందరం ప్రార్థన చేద్దామా? అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ కోవిడ్-19 లాక్డౌన్ దినాల్లో మేమందరము ఉన్నాము. దేవా, ఈ లాక్డౌను, ఈ నిర్బంధన కేవలము మా భౌతికమైన సామాజికమైన జీవితాలకే కానీ మా ఆత్మీయ జీవితాలకు లాక్డౌన్ కాదు నాయన. మరి అప్పటికంటే ఎక్కువగా ప్రతిదినము మేము ఈ లాక్డౌన్ దినాల్లో మరి టెక్నాలజీ ద్వారా మేమందరం కూడా కలుసుకొని ప్రార్థనలు చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చావు దేవ. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇలాంటి దినాల్లో కూడా మరి ఎంతోమంది ఈ సహవాసాన్ని కోల్పోతూ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు దేవ. మా 3 సంఘాల బిడ్డల కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం దేవ. మరి ఎవరు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారో దేవా ప్రభువా, మరి మాకు తెలియదు నాయన. నువ్వు దర్శించండి. నీతో సరిగా ప్రార్థనలో గడపని వారు, వాక్యము వ్యక్తిగతంగా వాక్యము చదవలేని స్థితిలో ఉన్నవారు దేవా ప్రభువా, సంఘంతో సహవాసం చేయలేని స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు నాయన. వారితో నువ్వు ఈరోజు మాట్లాడావు. మా జీవితాలు ఉన్నతమైన జీవన విధానాలుగా ఉండాలి కానీ డౌన్వర్డ్ లివింగ్గా ఉండకూడదని మాతో స్పష్టంగా నీ బిడ్డలతో స్పష్టంగా మాట్లాడావు. నువ్వు మరొకసారి వారిని దర్శించండి దేవా. సాతానుడు వారి జీవితాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాడు. నువ్వైతే దీవించువాడు నాయన. కాబట్టి నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా నీ బిడ్డలు తిరిగి పశ్చాత్తాపడి నీ యొద్దకు వచ్చుదురుగాక. యేసు నామములో అలాంటి ఉన్నతమైన జీవన విధానంలోనికి మా ప్రతి కుటుంబము, మా 3 సంఘాల్లో ప్రతి కుటుంబం అలాంటి ఉన్నతమైన జీవన విధానంలోనికి ఎదుగుదునుగాక. యేసు నామములో ఎదుగుదురుగాక. యేసు నామములో వారిని దీవిస్తూ ఉన్నాం. మా 3 సంఘాల కుటుంబాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా పురుషులు, యవనస్తుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది తప్పిపోతున్నారు, విచ్చలవిడి ఇష్టానుసారమైన జీవితాలు బ్రతుకుతున్నారు నాయన. తిరిగి ఆత్మీయతలోనికి తీసుకురండి, నీ వైపు ఆకర్షించుకోండి, నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి దేవా. ఈరోజు మేము సమర్పించిన కానుకలను దశమ భాగాలను దీవించండి. మా 3 సంఘాల కుటుంబాలను దేవా మీరు దర్శించండి నాయన. ప్రతి కుటుంబంలో పేరు పేరు చెప్పిన మీ ఆశీర్వాదం అనుగ్రహించండి. నీ బిడ్డలు ఎంతోమంది పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్తున్నారు. వారు వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో తోడుగా ఉండండి, కాపుదల దయచేయండి. ప్రాముఖ్యంగా యేసు నామములో దేవా ప్రభు ఈ కరోనా నుంచి కాపాడండి. ప్రతి వ్యతిరేకత, ప్రతి ఇబ్బందిని గద్దిస్తూ ఉన్నాము. సంరక్షణ దయచేయండి. అలాగే ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు అయ్యా, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు నాయన. కనికరం చూపండి, నీ అద్భుతాలు వారి జీవితాలు చేయండి దేవా. ఇంకా మా ముందున్న ఈ వారం రోజుల ప్రార్థనలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడండి. అద్భుతమైన నీ కార్యాలు మా 3 సంఘాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ దివ్యమైన కృపా సన్నిధితో మమ్మల్ని అందరినీ కూడా నింపమని, నువ్వు మాతో ఉన్నందుకు, మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు దేవా ప్రభువా. సేకరించబడిన కానుక నీ రాజ్యవ్యాప్తిలో వాడుకుని ఇచ్చిన ప్రతి హస్తము యేసు నామములో దీవించబడునుగాక. వారికి కావాల్సిన ప్రతి అక్కను మీరు తీర్చండి. బలహీనలు ముట్టండి, మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. ఇంకా మా చుట్టూ మీ కంచి వేసి కాపాడండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మరలా మేము ఇలా కలుసుకునేంతవరకు నీ దివ్యమైన సన్నిధితో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత్య సహవాసము సన్నిధి చేరవచ్చిన మనకును, మన సంఘ బిడ్డలందరికీ, మన 3 సంఘాల బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి తన చిత్తానుసారముగా నామ మహిమార్థమై నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ వందనాలు. ఈ వారం రోజుల్లో ప్రార్థనలో పాల్పొందండి. ప్రాముఖ్యంగా ఈరోజు సాయంకాలం 6:30 గంటలకి మరి మనకు బయట నుంచి మన నాయకులు వస్తున్నారు వాక్యం అందించడానికి. తప్పకుండా ప్రార్థనలో జూమ్లో కలవండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే ముందున్న ప్రార్థనా దినాల్లో మీరు కలవండి.
దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అందరికీ వందనాలు. మరలా వచ్చే వారం మనము ఆన్లైన్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.